డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నీరుగట్టివారిపల్లిలో 7 ఏళ్ల చిన్నారి హత్యకు గురైంది. నీరుగట్టివారిపల్లె కాట్లాటపల్లెలో చిన్నారి అదృశ్యం కాగా రిషిక ఆచూకీ కనపడడం లేదని తల్లిదండ్రులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారి రిషిక హత్యకు గురైనట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కాట్లాటపల్లికి వందలాదిగా స్థానికులు చేరుకున్నారు. హత్య చేసిన యువకుణ్ణి అప్పగించాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు పడకూడదు, మేము పైన బాధ లేదు. తెలుసుకునే విషయం తల్లి దాచిపెట్టిందండి. అది ఎట్లా తల్లి ఇప్పుడు అది పేజీల కాడికి పోయినా లేదు. ఆయన ఉంది, ఆడాయి ఉంది, పిల్లడు ఆడాయి అని చెప్పినారు. మొత్తానికి తెలిసిపోయింది. వాళ్ళకి బాగా బిర్యానీలు పెట్టి మేపుతున్నారు, బిర్యానీలు పుస్తకాలు పెట్టి మేపుతున్నారు. వాళ్ళ మటుకు 2 నెలలు పెడతారు. 2 నెలలు 3 నెలలు ప్రొడక్షన్ ఇచ్చి మళ్ళీ బయట వెళ్తున్నారు. వాని మీద 3 కేసులు ఉన్నాయి. వాడిని ఏమీ చేయకుండా వదిలేస్తున్నారు. చిన్నారి హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అసలు ఏం జరిగింది? ఎందుకు చిన్నారిని హత్య చేశాడు? అసలు యువకుడెవరు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు కాట్లాటపల్లిలో దారుణం చోటు చేసుకునింది. ముఖ్యంగా నీరుగట్టువారిపల్లి పంచాయతీలోని గట్లాటపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన బట్టబయలింది. ముఖ్యంగా చిన్నారి ఆడుకుంటున్నటువంటి చిన్నారి నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆడుకున్నటువంటి చిన్నారి ఒక్కసారిగా అదృశ్యమైంది. అదృశ్యం అవడంతో రాత్రి అయినా కూడా చిన్నారి కనబడకపోయేసరికి తల్లిదండ్రులు అయితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సైతం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఉన్నపల్లంగా ఎదురింట్లోనే ఆ చిన్నారి మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. ఆ ఎదురింట్లో ఉన్నటువంటి కులశేఖర్ అనే యువకుడు గత 2 సంవత్సరాలుగా గంజాయికి అలవాటు పడి మద్యం మత్తులో తూలుతూ ఉంటాడు. 7 ఏళ్ల చిన్నారి రుషిక అనే చిన్నారి ఆటలాడుకుంటుండగా కులశేఖరు అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేసి హత్య చేసినట్టు కూడా గుర్తించారు. ఆ మేరకు అమ్మాయి మృతదేహాన్ని వైద్య పరీక్ష నిమిత్తం కూడా తరలించారు. అయితే కులశేఖర్ ఇటీవలలో జులైగా తిరగడమే కాకుండా అతను గత ఏడాది కూడా ఇలాంటి ఘటనకే పాల్పడినట్టు సంఘటనలు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అతని మీద ఇదివరకే 4 కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ధృవీకరించారు. ఆ మేరకు అతను అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. అయితే పోలీసులు వచ్చి అతను అదుపులోకి తీసుకునే క్రమంలోనే స్థానికులందరూ కూడా గుమికూడి అతను వెంటనే హత్య చేయాలి, అతను చంపేవాలి, ప్రత్యక్షంగా ఉరి తీయాలని చెప్పేసి కూడా పదే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అతను గంజాయికి అలవాటు పడినటువంటి వ్యక్తి మద్యం మత్తులో ఎలాంటి అకృత్యాలు పాల్పడుతున్నామని చెప్పి తెలియకుండా మృగంలా వ్యవహరించడం ఏంటి అని చెప్పేసి ఇలాంటి వారు సమాజంలో ఉండేదానికి వీలు లేదని చెప్పేసి కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. కాట్లాటపల్లిలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొనింది. వెంటనే అతను ఉరిశిక్ష వేయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని అతి కష్టం మీద పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే స్థానికులు అయితే మాత్రం ఇలాంటి మృగాన్ని సమాజంలో ఉండనివ్వకూడదని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. గతంలో కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడినటువంటి వ్యక్తి బెయిల్పై విడుదలై తిరుగుతున్నాడు. అయితే గంజాయి మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చిన్నారిని అభంశుభం తెలియనటువంటి 7 ఏళ్ల చిన్నారిని మానభంగం చేసి హత్య చేయడం దారుణంగా భావిస్తూ అతని మీద కఠినంగా శిక్షించాలి, బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి కూడా స్థానికులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ఉద్రిక్త పరిస్థితి అయితే కాటకట్టపల్లిలో అయితే నెలకొనింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెంటనే అతని మీద చర్య తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కు కేసులకు కోర్టుల చుట్టూ తిప్పి టైం వేస్ట్ అవుతుంది. వెంటనే ఇలాంటి వాటికి కఠిన శిక్ష విధించాలి. అది పబ్లిక్గానే ప్రజల ముందే విధించాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి మృగాన్ని 10 మందిలో ఉరి తీస్తే 10 మందిలో కాల్చి చంపితే తప్ప సమాజంలో ఇలాంటి వారికి గుణపాఠం ఉండదని చెప్పి కూడా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పి కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ వీళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు.
చేస్తున్నారు. అయితే ఇతనికి ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి పదే పదే గ్రామస్తులు చెప్తున్నారు. తల్లిదండ్రులు అంటే కులశేఖర్ తల్లి సైతం అతని తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అతను నాకు కొడుకే కాదు, ఇతన్ని కఠినంగా శిక్షించండి, అతన్ని చంపేయండి, మాకు కొడుకు లేదని మేము భావిస్తాము, అతను చంపండి అని చెప్పి భావన వ్యక్తం చేస్తూ ఉంది. దీని పట్ల పరిస్థితి ఉధృతంగా ఉన్న నేపథ్యంలోనే కంట్రోల్ చేసేందుకు అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయం అంటే హత్య చేసి మానభంగం చేసి హత్య చేసినటువంటి రష్మిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం అయితే చేస్తూ వస్తున్నారు. ఆ మృతదేహంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కఠినంగా శిక్ష విధిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.